కిషోర్ హా కిషోర్ హా కిషోర్ వస్తున్నా అంకుల్. అంకుల్ చెప్పండి. ఏం లేదు, త్వరగా ఆఫీస్కి వెళ్లాల్సి ఉంది. షూ పాలిష్ చేసి పెడతావా? ఎందుకంటే నీకెలాగో చేయడానికి వేరే పనేం లేదు కదా. సరే అంకుల్. బాత్రూమ్ చాలా డర్టీగా ఉంది, కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది. సరే అంటే సురేష్ తీసుకో. ఫోన్ చేసింది ఎవరు? ఎందుకు కట్ చేసావు? అది నా ఫ్రెండ్. ఓ ఫ్రెండా? సురేష్నే కదా. కట్ చేసావెందుకో? ఏంటి సార్ సంగతి? అనుమానం మొదలైందా? ఏదో బిజినెస్ విషయాల గురించి. చూడు లాస్యా, నువ్వు సురేష్తో అంత క్లోజ్గా మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఏ ఇడియట్! కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? అది నా పర్సనల్ విషయం, నీకు దాంతో సంబంధం లేదు. నీ పని చూసుకో. అన్నా, ఆ క్లచ్ ప్లేట్ కొంచెం చూడన్నా. కిషోర్, 2 ఏళ్లయిందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నా మీద అంత కోపమా? ఒక్కసారి కూడా నేను నీకు గుర్తుకు రాలేదు కదూ. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయాక నువ్వు కాల్ చేస్తావని చూసి చూసి నీ లైఫ్ ఎలా ఉంది? తాతయ్య, నేను బాగానే ఉన్నాను తాతయ్య. అది నా గొంతు బాలేదు అంతే, అందుకే. నాకే అబద్ధం చెప్తున్నావా? ఏమనుకున్నావురా నేను నీకు తాతని? నాకేం తెలీదనుకుంటున్నావా? ఏం లేదు తాతయ్య, నా కాళ్ళ మీద నేను నిలబడాలని జాబ్ కోసం వెతుకుతున్నాను. కానీ ఎంత ట్రై చేసినా కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు. ఒక పని చేయి, రేపొకసారి ఇంటికి రా. నేనొక నిర్ణయం తీసుకున్నాను. దాని గురించి నీతో కొంచెం మాట్లాడాలి. నాకు వయసు అయిపోయింది. రేపెలా ఉంటుందో నాకే అర్థం కావడం లేదు. సరే తాతయ్య. లాస్యా, నన్నే నమ్మించి మోసం చేశావు కదా, నీకు బుద్ధొచ్చేలా చేస్తాను. రేపే నా కాలేజ్ రీయూనియన్. నాకిష్టమైందంటే నా కాలేజ్ డేసే. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను. ఖచ్చితంగా వెళ్తాను. ఏ దిగు. ఏంటి ఎలాగైనా డ్రైవింగ్ చేసేదే? ష్యూర్ రాస్కెల్, నువ్వు చూసుకొని రాలేవా? చూడు, నా కొత్త బాయ్ ఫ్రెండ్ కార్ని నాశనం చేసావు నువ్వు. హే దీపిక, నువ్వా? యాక్చువల్లీ నువ్వే రాంగ్ వేలో వచ్చేసావు, అందుకే లాగింది. నేనేం కావాలని చేయలేదు. నాకే తప్పని చెప్తున్నావా? నా లెవెల్ ఏంటో తెలుసా నీకు? నాదే తప్పు అని మాట్లాడుతున్నావా? నీది ముష్టి సెకండ్ హ్యాండ్ డబ్బా బండి, మరి నాది? ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ కదా? ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ హోటల్ ఏమైనా నీ బాబుదనుకున్నావా? ఎంత పడేను నీ బండి రిపేర్కి? మేడం, రేపు మీరు అగ్నిహోత్రి కంపెనీ కాంట్రాక్ట్ సైన్ చేయాలి కదా. ఇలా ఇష్యూ అయితే ప్రాబ్లం అవుతుంది. మీరు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఛ, మూడంతా పాడు చేశాడు లోఫర్.
ఏయ్, నిన్ను మాత్రం ఊరికే వదలను. ఏంటే నువ్వు? అతను మన క్లాస్మేటే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చెప్పుకునే అర్హత కూడా తనకి లేదు. చిన్న విషయానికి పోయి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? అబ్బా, ఇలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. అసలు ఈ లో క్లాస్ లోఫర్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఛ! ఎందుకే ఎలా ఉంది ఆఫీస్? యాజ్ యూజువల్. హే కిషోర్, లాస్య నీ వైఫ్ అనుకున్నాను నేను. అవును, నిజమే. కానీ దానికి నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. అదేం చేసినా నాకు సంబంధం లేదు. ఐ డోంట్ కేర్. ఏ కిషోర్, కిషోర్, హలో లూజర్ గారు, తీసుకో. నువ్వు గిఫ్ట్ ఇచ్చిన సెకండ్ హ్యాండ్ ఫోను. దీన్ని ఈ రోజు నువ్వు అమ్ముకో. ఒక 2 రోజులకి తినడానికి డబ్బులు వస్తాయి. అప్పుడు కనపడిన వాళ్ళందర్నీ అడుక్కోవాల్సిన పనుండదు నీకు. లాస్యా, ఒక పని చెయ్యి. లాస్యా సొల్యూషన్స్లో వీడికి ఆఫీస్ బాయ్గా జాబ్ ఇచ్చాయి. పాపం అక్కడే మిగిలింది తింటూ పడుంటాడు. అయినా నువ్వు నా డార్లింగ్ని ఎలా పెళ్లి చేసుకున్నావు? సరిగ్గా 2 పూటలా తినడానికి కూడా స్తోమత లేదు నీకు. ఇంకోసారి నా లాస్య దగ్గరకు వచ్చావో రాస్కెల్. ఓ బేబీ, ఈ 3rd క్లాస్ వాడితో మనకేం పని? పద, మనిద్దరం డిన్నర్కి మంచి రొమాంటిక్ ప్లేస్కి వెళ్దాం. ₹1 కూడబెట్టుకునే బికారివి నువ్వు. అయినా నువ్వు నా డార్లింగ్ని ఎలా పెళ్లి చేసుకున్నావు? ధనవంతుణ్ణి చేసుకుంటావనుకుంటే పని పొట్టలేని ఈ బికారిని చేసుకున్నావు. భారతదేశ అతిపెద్ద కంపెనీ అయిన పసుపులేటి కంపెనీస్కి కొత్త సీఈఓ రానున్నారు. దానితో పాటు లాస్యా సొల్యూషన్స్తో ప్రాజెక్ట్ డీల్ ఓకే చేయనున్నారు. వీటన్నింటి మధ్య పసుపులేటి కంపెనీస్కి రాబోయే కొత్త సీఈఓ ఎవరు అనే విషయం ఇంకా ఎవరికీ తెలీదు. బీ రెడీ ఫర్ ద బిగ్ డే. థ్యాంక్ యూ. ఇట్స్ టైమ్. లెట్స్ మేక్ ద అనౌన్స్మెంట్. మా పసుపులేటి కంపెనీకి కొత్త సీఈఓగా నా ముద్దుల మనవణ్ణి అపాయింట్ చేస్తున్నాను. మేడం, పసుపులేటి కంపెనీ సీఈఓ. డెలివరీ బాయ్గా పనిచేస్తున్న కిషోర్ ఒక్క రాత్రిలో పసుపులేటి కంపెనీకి సీఈఓగా అవడం ఎలా సాధ్యం? కిషోర్ తన ఐడెంటిటీని దాచిపెట్టి పేదవాడిలా ఉండడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి?
కిషోర్ పసుపులేటి కంపెనీ సీఈఓ అన్న నిజం తెలిసి పేదవాడిని వదిలేసిన లాస్య ఇక ముందు ఏం చేయనుంది? మళ్ళీ కిషోర్ దగ్గరికి వచ్చేస్తుందా? వస్తే కిషోర్ తనని స్వీకరిస్తాడా? కిషోర్ని ఘోరంగా అవమానించిన దీపిక పరిస్థితి ఇప్పుడు ఏం కానుంది? తనని క్షమించి కిషోర్ తనకి కంపెనీలో జాబ్ ఇస్తాడా? పదే పదే తనని అవమానించిన అత్తకి తన అల్లుడు పసుపులేటి కంపెనీకి సీఈఓ అని తెలిస్తే ఏం జరుగుతుంది? క్షణ క్షణం ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో నిండిన కిషోర్ కథను మీరు కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం. వినండి బ్లాక్ బస్టర్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.